పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ బుర్రా బాబు కరెక్ట్ తినే టైంకే వస్తారు. ఎవరు తీసుకుని రావచ్చుగా? ఎవరు వచ్చింది? బైక్ ఫైనాన్స్. నాయన మాకు ఈ డబ్బులు తీసుకోపోతున్నా మళ్ళీ తెస్తా. టప్పాడ పెట్టు. ఎవరిదా తీసుకుపోతున్నావు? మీ కోడలు అడిగే తీసుకుపోతున్నా. కొడలు దాన్ని అడిగితే కొడలు దా తప్పు. నువ్వని అడిగినా ఇయ్యగా ఆడబెట్టు. అడిగే తీసుకుపోతున్నాయమ్మా మళ్ళీ తెస్తా. మంచి తనంగా చెప్తున్నా ఆడబెట్టు. నువ్వంటే మా ఇంట్లోకి వచ్చి తీసుకుపోతావు. వచ్చినావు మీ అత్త తీసుకపోని ఇస్తలేదమ్మా డబ్బు. నువ్వు నిన్ను అడిగి తీసుకుపోతున్నట్టు కూడా ఇంటలేదు. చెప్పుతేరా ఆయన తీసుకుపోని ఆమె గట్లే అంటది కానీ నువ్వు తీసుకుపోని ఆయన తిట్టినా అక్క బాగా తిట్టినావు. గట్లే తిట్టాలి. కాబట్టినట్టు గడక మళ్ళీ ఈడుకొచ్చి తీసుకుపోతారు. అందుకే నేను తీసుకుపోయి ఎవరు వచ్చినా గట్లే తిట్టు. ఏది ఎక్కు. అబ్బా కోడలికి తగ్గ అత్త దొరికిందిరా. ఒక బిస్కెట్ కూడా ఇస్తలేడు చూడు. వారి కడిపే చూసుకుంటున్నాడు. ఇట్లా తిట్టాడు చూడు పస్స పస్స. అయినా మా బిస్కెట్ ఏడ తింటావులే. చాలు ఆయన నేసే మస్తు బువ్వా. ఒకరి కడిపే చూసుకుంటున్నావు. ఇడ్లీ వడామా ఇడ్లీ వడా ఇడ్లీ వడా ఇడ్లీ వడామా ఇడ్లీ వడా ఇడ్లీ వడా. ఇడ్లు బండి ఆయన మా ఇంటి దగ్గర రాదు. మీ ఇడ్లు కోసం మా పిల్లలు బువ్వ మానేసి రోడ్డు మీదకి వస్తుంటారు. మా ఇంటి దగ్గర రాదు. నేను ఇంటింటి తిరిగి ఇడ్లీలు అమ్మకపోతే నా పిల్లల పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. పోమ్మా నువ్వు. ఏమి రేపు పొద్దున 4 గంటలకు ట్రైన్ బుక్ చేసిన. రేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బట్టలు మొత్తం ప్యాక్ చేయి. ఇవ్వండి. నీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా. మా అమ్మకి ఫోన్ చేసి స్వీట్ చేయమని చెప్పాలా? సరే నీ ఇష్టమే. ఇవ్వండి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టాలా? ఇప్పుడు స్నానం చేసి రేపు పొద్దుగాల ఈజీగా వెళ్ళిపోవచ్చు. సరే నీ ఇష్టం. ఇవ్వండి. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చేపలు పట్టుకొచ్చి చేపల పులుసు పెట్టమని చెప్పాలా? సరే. ఇవ్వండి. మా నాన్నకి ఫోన్ చేసి రేపు స్టేషన్కి ట్యాక్సీ పంపించమని చెప్పాలనా? సరే నేను ఇష్టం. ఏమండి? ఏం లేదు, అల్లారం 3:30కి ఇట్నండి. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మనం లేస్తామో లేమో, అది మోగుతుందో అని. మా అమ్మగారిని ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావే? టైం చూడు 3 అవుతుంది. మా అమ్మగారు నీకు ఊకినట్టే చెప్తా కానీ